రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు గులాబీ బాస్ కేసీఆర్. హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు. దీనికోసం రేపు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రేపు ఉదయం తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కేసీఆర్ రేపు సిట్ ముందుకు రాబోతూ ఉన్నారు. ఆయన విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నందినగర్ ఆయన నివాసంలోనే విచారణకు హాజరు కావాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రేపు ఉదయం ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కి చేరుకోబోతున్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వటం పైన మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. రేపు ఉదయం తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలి రాబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సంధ్య, రేపు కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ నుంచి అధికారిక సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎటు కేసీఆర్ రేపు నందినగర్ నివాసంలో సిట్టు ముందు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించింది. ప్రధానంగా కేసీఆర్ను కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారని చెప్పి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతోపాటు సిట్టు నోటీసులు ఇచ్చిన తీరును కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తప్పుపడుతుంది. 65 ఏళ్ల పైబడి తెలంగాణ సాధించిన 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇంట్లో లేని సమయంలో సిట్టు నోటీసులను ఆయన నివాసానికి ఒక గోడకు అంటించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. కాబట్టి కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా ఇంతకుముందుకే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని చెప్పి కాసేపటి క్రితమే మండలి ఎల్ఓపి మధుసూదనాచారి ప్రకటించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి సిట్టు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చింది. ఇక రేపు కేసీఆర్ విచారణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద ఎత్తున శ్రేణులు, పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున హైదరాబాద్కు రావాలని చెప్పి కూడా నేతలు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో వచ్చే కార్యకర్తలు, నేతల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ భవన్కు వచ్చే కార్యకర్తలు, నేతల కోసం దాదాపు 3,000 మందికి పైగా భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేందుకు నాయకులు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడంతో పాటు కేసీఆర్ విచారణ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన, నిరసనలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున హైదరాబాద్కు కార్యకర్తలు, నేతలంతా కూడా తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం ముఖ్యమైన నేతలంతా కూడా ఈ తెలంగాణ భవన్లో ఏర్పాట్లను కూడా పరిశీలించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద కేసీఆర్ సిట్టు విచారణకు హాజరవుతారా లేదా, ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే విచారణకు హాజరవుతారని చెప్పినప్పటికీ కూడా సిట్టు ఆయన విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకోలేదు. ఖచ్చితంగా నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరు కావాలని చెప్పి రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని చెప్పి సిట్టు నోటీసుల్లో పేర్కొంది. ఉదయం నుంచి కొంత తర్జన భర్జన కొనసాగింది. న్యాయ నిపుణులతో కావచ్చు, కేటీఆర్, హరీష్ రావుతో కావచ్చు, కేసీఆర్ చర్చలు జరిపిన తర్వాత చివరికి ఒకవైపు సిట్టు నోటీసులు కావచ్చు, లేకపోతే విచారణ జరిపే ప్రాంతం పైన ఒకవైపు కోర్టును ఆశ్రయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా చట్టం, న్యాయంపై ఒక విధమైన గౌరవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిట్టు పేర్కొన్నట్టే రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ చేరుకుంటారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన విచారించే అవకాశం కనిపిస్తోంది. కరుణాకర్, అంటే మొన్నే నందినగర్లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ భద్రతా పరంగా తీసుకోవాల్సినటువంటి వాటికి సంబంధించి కూడా రిఫర్ చేసినట్టుగా కూడా పరిస్థితి ఉంది. కాబట్టి రేపు మరి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చినట్లయితే ఎలాంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా చుట్టుపక్కల ఏరియాను? ఖచ్చితంగా మనం చూసాం సిట్ విచారణ సందర్భంగా అంతకుముందు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరైన సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్కు రావడం, ఆ తర్వాత సిట్ విచారణ జరుగుతున్న జూబ్లీహిల్స్ పిఎస్ కూడా వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున నిరసన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ అధినేతకే సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణ జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు వస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. చాలా చోట్ల నుంచి నేతలు, ముఖ్యమైన కార్యకర్తలంతా కూడా హైదరాబాద్ రావాలని చెప్పి ఇండైరెక్ట్
ఇండైరెక్ట్గా నేతలు ముఖ్యమైన నేతలు కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా పిలుపునిచ్చారు. కాబట్టి రేపు నందినగర్ నివాసంలో ఒకవేళ సిట్ విచారణ రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే అక్కడ శాంతి భద్రతకు ఎటువంటి పరిస్థితి ఉంటుంది, సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏంటి, ఇటువంటి అన్నిటిపైన ట్రాఫిక్ పోలీసులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటికే నందినగర్ నివాసాన్ని వాళ్ళు పరిశీలించారని తెలుస్తుంది. రేపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ నివాసం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. అది చిన్న రోడ్లు కూడా కేసీఆర్ నివాసానికి దారితీసే రోడ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు వస్తే అక్కడ ఈ శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. కాబట్టి హైదరాబాద్లో కూడా ఎక్కడికక్కడ నిరసన ఆందోళనలు కార్యకర్తలు తెలిపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా తమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మద్దతు తెలిపేందుకు వచ్చే నేతలు కార్యకర్తలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ భవన్లో వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, రేపు ఎప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరే అవకాశం కనిపిస్తుంది? మరి కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ అటు న్యాయ నిపుణులతో కావచ్చు, కేటీఆర్ హరీష్ రావుతో ముఖ్య నేతలతో కూడా ఇంకా సమావేశం కొనసాగుతుంది. మనకున్న సమాచారం మేరకు రేపు 9-9:30 గంటలు ఉదయం 9-9:30 ప్రాంతంలో ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా మరొకసారి న్యాయ నిపుణులతో ఆయన చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ఈ ముగ్గురు కూడా సిట్ విచారణను ఎదుర్కొన్నారు. దాదాపు ఒక్కొక్కరు 7 గంటలకు పైగా విచారణను ఎదుర్కొన్నారు. కాబట్టి సిట్ ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది, విచారణ సందర్భంగా ఏ అంశాలను లేవనెత్తుతుంది, ఇటువంటి అంశాలన్నింటినీ ఇప్పటికే కేసీఆర్ తెలుసుకున్నారు. న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపారు. కాబట్టి రేపు 9-9:30 మధ్య ఆయన ఉదయం నందినగర్ నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ఎదుర్కొనే పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే అంటే పోలీసులు కానీ ఇటు సిట్ అధికారులు కానీ అంటే ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారని మనం అనుకోవచ్చు అంటారు కరుణాకర్ రెడ్డి? ఖచ్చితంగా ఇది కొంత ఉత్కంఠ రేపుతున్న అంశమే అని చెప్పవచ్చు. ఎందుకంటే 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు, బీఆర్ఎస్ అధినేతగా ఉన్నారు. అటువంటి సీనియర్ నాయకుడిని సిట్ ఇప్పుడు ప్రశ్నించబోతుందంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన కలుగుతుంది, రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది, సామాన్య జనంలోనూ ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందనేది కొంత ఆసక్తి నెలకొంది. కాబట్టి నేరుగా రేపు విచారణ కేసీఆర్ వస్తారా రారన్నది కాసేపటి క్రితం వరకు కొంత ఉత్కంఠ రేపింది, కొంత సందిగ్ధం నెలకొంది. కానీ కాసేపటి క్రితమే దీనిపై క్లారిటీ వచ్చింది. కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారని చెప్పారు. కాబట్టి పోలీసులకు కూడా ఆ మేరకు సమాచారం ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మామూలు పోలీసులు కావచ్చు ఇప్పటికే కేసీఆర్ నందినగర్ నివాసాన్ని సందర్శించారు. సిట్టు పోలీసులు అంటే సిట్ అధికారులు ఎన్ని గంటలకు వస్తారు, ఏ రూట్లో వాళ్ళు రావాలి, కేసీఆర్ ఏ రూట్లో రేపు 9:30కి నందినగర్కి చేరుకుంటారు, పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు ఒకవేళ నందినగర్ నివాసానికి చేరుకుంటే వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, తెలంగాణ భవన్ కూడా పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు చేరుకోబోతున్నారు. కాబట్టి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, దాంతోపాటు ఇటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసీఆర్కు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు చేపడితే వాటిని ఎట్లా ఎదుర్కోవాలన్న దానిపైనే పోలీసులు దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, రైట్ కరుణాకర్.